నమస్తే ఫోక్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫోక్స్, ఈ రోజుల్లో ఏ బంధం కూడా గొప్పది కాదు. మనతో అవసరాలు ఉన్నంత వరకే బంధాలైనా అనుబంధాలైనా, అవసరం తీరిపోతే ఏ బంధమైనా భారమే. అసలు నేను ఈ మాట చెప్పడానికి గల కారణం, ఒకప్పటి హీరోయిన్ ఈషా కోపికర్. సినిమా ఇండస్ట్రీలో ఏ సెలబ్రిటీ ఎప్పుడు పెళ్లిపీటలెక్కుతారో ఊహించడం కష్టం. అలాగే ఏ వివాహ బంధం ఎప్పుడు తెగిపోతుందో చెప్పడం కూడా కష్టమే. ఇప్పటికే సమంత నాగచైతన్య డివోర్స్ విషయాన్ని వారి ఫ్యాన్స్ జీర్ణించుకోలేకపోతున్నారు. అలాగే ధనుష్ ఐశ్వర్యాల వివాహ బంధం కూడా బీటలు వారింది. ఇప్పుడు అందాల నటి ఐశ్వర్యరాయ్ సైతం మామ అమితాబ్ బచ్చన్ ఇంటి నుండి వెళ్లిపోయిందనే వార్తలు గుప్పుమంటున్నాయి. ఇక నిహారిక సైతం చైతన్యతో విడాకులు తీసుకున్న సంగతి అందరికీ తెలిసిందే. ఇప్పుడు మరో నటి తన వైవాహిక బంధానికి స్వస్తి పలికినట్టు తెలుస్తుంది. వైఫ్ ఆఫ్ వి వరప్రసాద్ అనే సినిమాలో ఎక్కడికి నీ పరుగు అనే పాటను చాలా మంది మర్చిపోరు. ఈ పాటలో నటించిన ఈషా కోపికర్ ని అస్సలు మర్చిపోలేరు. 1997లో వచ్చిన ఈ సినిమాతో ఈమె తెలుగు తెరపైకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత 1998లో చంద్రలేఖ సినిమాతో పూర్తి స్థాయిలో హీరోయిన్ గా తన కెరియర్ ని ప్రారంభించిన ఈషా హిందీ, తమిళ్, కన్నడ, తెలుగు, మరాఠీ సినిమాల్లో నటించింది. ఇక తాజాగా ఈ నటి విడాకుల వార్తలు తెరపైకి వచ్చాయి. ఈమె 2009లో ప్రముఖ వ్యాపారవేత్త అయిన టిమ్మీ నారంగ్ ని ప్రేమించి పెళ్లాడిన కొన్ని మనస్పర్ధాల కారణంగా తమ బంధాన్ని కాపాడుకోలేకపోతున్నామని, అందుకే ఇద్దరి మధ్య సయోధ్యం కుదరక విడాకులు తీసుకున్నట్లు చెప్పుకొచ్చింది. అసలు ఈషా కోపికర్ తన 14 ఏళ్ల వివాహ బంధానికి స్వస్తి పలకడానికి గల కారణాలేంటి? నటుడు ఇంద్రకుమార్ తో 11 ఏళ్లు సహజీవనం చేసి పెళ్లి చేసుకోకుండా ఎందుకు విడిపోయింది? నటుడు ప్రశాంత్ ఈషా కోపికర్ కి ఉన్న సంబంధం ఏంటి? సినిమాల్లో ఈషా సక్సెస్ కాకపోవడం వల్లే రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిందా? అక్షయ్ కుమార్ కి ఈషాకి ఉన్న గొడవ ఏంటి అనే నమ్మలేని నిజాన్ని ఈ వీడియోలో చెప్పడానికి నేను ప్రయత్నిస్తాను. మీరు మాత్రం ఈ వీడియోని పూర్తిగా చూడండి. ఫోక్స్, ఒక బంధాన్ని కొనసాగించేందుకు 1000 కారణాలున్నప్పుడు ఒక చిన్న కారణం వల్ల బంధాన్ని విచ్ఛిన్నం చేసుకోరాదు. ఈషా కోపికర్ ఈమె 1976 సెప్టెంబర్ 19న మహారాష్ట్రలోని ముంబైలో ఒక బ్రాహ్మిన్ ఫ్యామిలీలో జన్మించింది. తండ్రి రాఘవ్ కోపికర్, తల్లి బైరాల్ కోపికర్. ఇక తల్లిదండ్రులు ఇద్దరు ప్రొఫెషనల్ గా డాక్టర్స్ అయి ఉండి ఒక ప్రైవేట్ హాస్పిటల్లో పనిచేసేవారు. ఇక ఈమెకు అనుష్ కోపికర్ అనే తమ్ముడు కూడా ఉన్నాడు. ఈషా కోపికర్ ఉంటున్న మహిమ్ ఏరియాలో చాలా వరకు మోడల్స్, యాక్ట్రెస్లే ఉండేవారు. ఇక వారు వేసే డ్రెస్సింగ్ ని మరియు యాక్ట్ చేసిన మూవీస్ ని చూసి పెరిగిన ఈషాకి కూడా మోడల్ అవ్వాలని, సినిమాల్లో హీరోయిన్ అవ్వాలనే ఇంట్రెస్ట్ చాలా ఉండేది. ఇక ఈషా తన స్కూలింగ్ ని మహీంలోని ఒక ప్రైవేట్ స్కూల్లో చదివింది. చదువుల్లో చురుగ్గా ఉన్న ఈషాని తమలాగే డాక్టర్ని చేయాలని తల్లిదండ్రులు అనుకున్నారు. కానీ ఈషా ఇంటర్ చదివేటప్పుడు తన పేరెంట్స్ తో మోడల్ అవ్వాలని, అందాల పోటీల్లో పాల్గొనాలని తన ఇష్టాన్ని వ్యక్తపరచడంతో తల్లిదండ్రులు ఈమె ఆశని కాదనలేక సపోర్ట్ చేయడం మొదలెట్టారు. ఇక ఇదిలా ఉన్నప్పుడే కాలేజీలో జరిగిన ఒక ఫ్యాషన్ షోలో ఫోటోగ్రాఫర్ గౌతమ్ రాజ్యాధ్యక్ష ఈషాని చూసి ఈమె లుక్స్ ఫోటోజెనిక్ అయి ఉండడంతో కొన్ని మ్యాగజైన్స్ కి ఫోటోషూట్ చేస్తావా అని అడగగా, అప్పటికే మోడలింగ్ మీద ఇంట్రెస్ట్ ఉన్న ఈషా అతనికి ఓకే చెప్పి ఆ ఫోటోషూట్ చేయడం జరిగింది. ఇక అలా గౌతమ్ తీసిన ఫొటోస్ కొన్ని మ్యాగజైన్స్ కవర్ పేజీలో రావడంతో ఈషాకి ఫెమిలియర్ మోడల్ ఏజెన్సీ నుండి అడ్వర్టైజ్మెంట్స్ ల కోసం ఛాన్సులు వెతుక్కుంటూ వచ్చాయి. ఇక తనకి మోడలింగ్ గురించి గానీ ఏజెన్సీ గురించి గానీ తెలియకపోవడంతో ఫోటోగ్రాఫర్ గౌతమ్ అవన్నీ చూసుకునేవాడు. ఇక ఇదిలా ఉన్నప్పుడే ఈషాకి గౌతమ్ కి మంచి పరిచయం ఏర్పడి ఆ పరిచయం కాస్త నిదానంగా సన్నిహిత్యంగా మారి వీరిద్దరూ ప్రేమలో పడ్డారు. అలా గౌతమ్ సపోర్ట్ తోనే ఈషా రెగ్జోనా సోప్, టిప్స్ అండ్ టోస్, కోకోకోలా యాడ్స్ లో కూడా నటించింది. ఇక ఆ అడ్వర్టైజ్మెంట్స్ తో తనకి వచ్చిన పాపులారిటీతో మిస్ ఇండియా పోటీల్లో పాల్గొనాలనుకుంది. నేను ఆమీ జాక్సన్ వీడియోలో చెప్పినట్టు అందాల పోటీల్లో గెలవాలంటే ఆర్గనైజర్స్ టర్మ్స్ అండ్ కండిషన్స్ కి ఓకే చెప్పడంతో పాటు స్పాన్సర్స్ తోనూ ఆ మోడల్స్ టైం స్పెండ్ చేయాల్సి వస్తుంది. ఇక అప్పటి వరకు గౌతమ్ తో ఉన్న సన్నిహిత్యంతోనే మోడలింగ్ లో సక్సెస్ అయిన ఈషా మిస్ ఇండియా పోటీల్లో కూడా గెలవాలనుకుంది. కానీ గౌతమ్ దగ్గర ఆ క్రౌన్ కొనేంత డబ్బు లేకపోవడంతో 1995 మిస్ ఇండియా పోటీల్లో 3rd రౌండ్ లోనే ఈషా ఎలిమినేట్ అయింది. దీంతో ఈషాకి గౌతమ్ తో మనస్పర్ధాలు వచ్చి అతనితో బ్రేకప్ చేసుకుంది. ఇక అప్పటి వరకు ఈషా మోడలింగ్ లో చేస్తున్న అంత డబ్బు గాని పేరు గాని రాకపోయేసరికి సినిమాల్లో యాక్ట్ చేయాలనుకుంది. అలా ట్రై చేసేటప్పుడే 1996లో యాక్టర్ ఇంద్రకుమార్ ని కాస్టింగ్ డైరెక్టర్ ద్వారా కలవడం. ఇక ఇంద్రకుమార్ డబ్బున్న ఫ్యామిలీలో పుట్టి ప్యాషన్ తో తనే సినిమాల్ని ప్రొడ్యూస్ చేసి అందులో యాక్ట్ చేస్తుండేవాడు. అలా అప్పటికి ఒక మూవీలో యాక్ట్ చేసిన ఆ మూవీ హిట్ అవ్వకపోయేసరికి తన రెండో మూవీ కోసం హీరోయిన్ సెర్చింగ్ లో ఉన్నప్పుడే
ఈషా ఇంద్రకుమార్ని కలవడం, అలా వీరిద్దరికి మంచి అండర్స్టాండింగ్ రావడంతో ఏక్తా దిల్ ఏక్తీ ధడకన్ అనే మూవీని స్టార్ట్ చేశారు. అలా ఆ మూవీ షూటింగ్ స్టార్ట్ అయినప్పటి నుండి ఇంద్రకుమార్ ఎప్పుడు ఈషాతో క్లోజ్ గా ఉంటూ షూటింగ్ మీద కాన్సన్ట్రేట్ చేయకపోవడంతో డైరెక్టర్ షారుఖ్ సుల్తాన్ కి ఇంద్రకుమార్ కి గొడవలు మొదలయ్యాయి. దీంతో ఆ మూవీ సగం షూట్ అయ్యాక డైరెక్టర్ ఆ ప్రాజెక్ట్ నుండి డ్రాప్ అయిపోయాడు. ఇక ఆ తర్వాత ఇంద్రకుమార్ కి బాలీవుడ్ లో ఉన్న కాంటాక్ట్స్ తో సెకండ్ హీరోగా సపోర్టింగ్ ఆర్టిస్ట్ గా చేసే ఛాన్సులు వచ్చేవి. కానీ ఈషా చేసిన మొదటి మూవీయే డ్రాప్ అవ్వడంతో ఈ వార్తలు ఇండస్ట్రీలో స్ప్రెడ్ అయి ఈషా ఛాన్స్ల కోసం ఆఫీసుల చుట్టూ తిరిగినా ఎవరు ఈమెకు ఛాన్స్ ఇచ్చేవారు కాదు. ఇక ఇదిలా ఉంటే ఇంద్రకుమార్ ఈమెను రికమెండ్ చేయాలన్నా ఇతనికే సపోర్టింగ్ రోల్స్ రావడంతో ఏం చేయలేని పరిస్థితుల్లో ఉండేవాడు. అలా 1 year ట్రై చేసిన ఈషాకి బాలీవుడ్ లో ఛాన్సులు రాకపోయేసరికి సౌత్ ఇండస్ట్రీలో ట్రై చేయాలని డిసైడ్ అయింది. అలా ఆర్టిస్ట్ కోఆర్డినేటర్స్ కి తన ఫోటోలనిచ్చి ఛాన్స్ల కోసం అడగగా డైరెక్టర్ వంశీ ముందుగా వైఫ్ ఆఫ్ వి వరప్రసాద్ అనే మూవీలో ఐటమ్ డాన్సర్ గా ఛాన్స్ ఇచ్చాడు. కానీ చేస్తే హీరోయిన్ గానే చేయాలనుకున్న ఈషాకి ఏదైతే ఏంటి తన టాలెంట్ ని ప్రూవ్ చేసుకోవాలని ఐటమ్ డాన్సర్ చేయడానికి ఒప్పుకుంది. అలా వైఫ్ ఆఫ్ వి వరప్రసాద్ అనే మూవీతో 1997లో ఇండస్ట్రీకి ఈషా తన అరంగేట్రం చేసింది. ఇక ఈ సాంగ్ తో ఈమెకు వచ్చిన పాపులారిటీ వల్లే నాగార్జున హీరోగా నటించిన చంద్రలేఖ అనే మూవీలో సెకండ్ హీరోయిన్ గా చేసే ఛాన్స్ వచ్చింది. అలా ఈ మూవీ రిలీజ్ అయి ఓకే టాక్ రావడంతో తమిళ్లో ప్రశాంత్తో కాదల్ కవిదయ్య అనే మూవీలో మెయిన్ హీరోయిన్ గా చేసే ఛాన్స్ వచ్చింది. ఇక ఈ మూవీ షూటింగ్ జరిగేటప్పుడే అప్పటికే స్టార్ హీరోగా ఉన్న ప్రశాంత్తో ఈషాకి మంచి స్నేహం ఏర్పడి ఆ స్నేహం కాస్త నిదానంగా సన్నిహిత్యంగా మారడంతో ప్రశాంత్ తన ఫ్రెండ్ సర్కిల్లోనూ ఈషాని హీరోయిన్ గా రికమెండ్ చేసేవాడు. ఇక కాదల్ కవిదయ్య మూవీ 1998లో రిలీజ్ అయి సూపర్ డూపర్ హిట్ అవడంతో పాటు ఈషా నటనకి గాను బెస్ట్ ఫిలింఫేర్ అవార్డుని కూడా అందుకుంది. దీంతో ఈషాకి తమిళ్లో బ్యాక్ టు బ్యాక్ సినిమాల్లో అవకాశాలు వెతుక్కుంటూ వచ్చాయి. అలా అరవింద్ స్వామితో ఎన్ శ్వాస కాట్రే, విజయ్తో నింజనీలయాని చేస్తూ ప్రశాంత్తో జోడీ మూవీలో కూడా యాక్ట్ చేయడం విశేషం. కానీ సౌత్లో ఎన్ని మూవీస్ చేసినా హిందీలో కూడా తన టాలెంట్ని ప్రూవ్ చేసుకోవాలని ఈషా బాలీవుడ్లో కూడా ట్రై చేయడం మొదలెట్టింది. అలా హృతిక్ రోషన్ నటించిన ఫిజా అనే మూవీలో ఒక సపోర్టింగ్ రోల్ చేసే ఛాన్స్ వచ్చింది. ఇక ఆ మూవీలో సపోర్టింగ్ రోల్ చేయడంతో సౌత్ మూవీస్లో ఈషాకి మార్కెట్ పడిపోయి సౌత్ మూవీస్లో కూడా సపోర్టింగ్ రోల్స్ని ఐటమ్ డాన్సర్గా ఛాన్స్ ఇవ్వడం మొదలెట్టారు. ఇక అలా ఈషా వెంకటేష్తో ప్రేమతో రా అనే మూవీలో చిన్న పాత్రని పోషించిన ఈమెకంతలా గుర్తింపు రాలేదు. ఇక ఇదిలా ఉంటే తమిళ్లో విజయకాంత్ హీరోగా చేసిన నరసింహ మూవీలో కూడా యాక్ట్ చేయగా అది 2001లో రిలీజ్ అయి ఫ్లాప్ అయింది. అలా సౌత్లో తనకి క్రేజ్ తగ్గిపోయిందని ఎవరూ అవకాశాలు ఇవ్వట్లేదని తెలుసుకున్న ఈషా బాలీవుడ్కి వెళ్ళి ఐటమ్ డాన్సర్గా చేయడం మొదలెట్టింది. అలా రామ్ గోపాల్ వర్మతో కంపెనీ, కాంటే, రాహుల్ అనే మూవీస్లో ఐటమ్ డాన్సర్గా చేస్తూ సపోర్టింగ్ ఆర్టిస్ట్గా కూడా ప్యార్ ఇష్క్ మొహబ్బత్, ఆమ్దాని, అత్తాని, ఖర్చ రూపయ్య, పింజర్, దిల్ కా రిష్తా అనే మూవీ చేసిన ఈమెకు అంతలా గుర్తింపు రాలేదు. కానీ ఎలాగైనా తను బాలీవుడ్లో సక్సెస్ అవ్వాలని కంపెనీ మూవీ చేసేటప్పుడు అజయ్ దేవగన్తో పెరిగిన మంచి అండర్స్టాండింగ్ కారణంగా కయామత్, ఎల్ఓసి కార్గిల్, రుద్రాక్ష అనే మూవీస్ ని చేసిన ఈ మూవీస్ కూడా ఈమె కెరియర్ కి ఎటువంటి యూజ్ అవ్వలేదు. ఇక ఇదిలా ఉన్నప్పుడే ఇంద్రకుమార్ 2003లో సోనాల్ కరియా అనే ఆమెను పెళ్లి చేసుకున్నాడు. ఇక అప్పటికే ఈషా 1998 నుండి ఒకవైపు మూవీస్ చేస్తూ మరోవైపు ఇంద్రకుమార్తోనూ రిలేషన్లో ఉండేది. అలా అతని పెళ్లి వార్త వినగానే హార్ట్ బ్రేక్ అయిన ఈషా ఇదే విషయంపై ఇంద్రకుమార్ని నిలదీయగా అప్పటికే అతనికి పెళ్ళై 5 నెలలు అయి ఉండడం, తన భార్య కూడా 3 నెలల ప్రెగ్నెంట్ గా ఉండేది. ఇక పేరెంట్స్ ప్రెజర్ మీద పెళ్లి చేసుకున్న ఇంద్రకుమార్ ఈషా తన దగ్గరికి రావడంతో తన భార్యకు విడాకులు ఇవ్వాలని డిసైడ్ అయ్యాడు. అలా పెద్దలంతా ఇంద్రకుమార్కి ఎంత నచ్చజెప్పినా వినకుండా భార్యకు విడాకులు ఇచ్చేసి ఈషాతో సహజీవనం చేయడం మొదలెట్టాడు. ఇక అలా ఈషా ఇంద్రకుమార్తో సహజీవనం చేస్తున్నప్పుడే 36 చైనా టౌన్, షారుఖ్ ఖాన్తో డాన్, సల్మాన్ ఖాన్తో సలామే ఇష్క్ అనే మూవీలో కూడా చేస్తూ వారితో కూడా క్లోజ్ గా ఉండేది. అలా ఈ విషయాన్ని తెలుసుకున్న ఇంద్రకుమార్ చెడు అలవాట్లకి బానిసై ఇదే విషయంపై వీరిద్దరికీ తరచూ గొడవలు జరుగుతుండేవి. ఇక ఆ మధ్యలోనే అక్షయ్ కుమార్తో ఒక మూవీలో సపోర్టింగ్ రోల్ కోసం ఈమెకు ఆఫర్ వచ్చింది. దీంతో ఆ ప్రొడక్షన్ వారు ఈషాతో అక్షయ్ కుమార్తో మాట్లాడి నీ క్యారెక్టర్ని కన్ఫర్మ్ చేసుకో అని చెప్పగా ఈషా అక్షయ్ కుమార్కి మెసేజ్ చేయడం, అందుకు అక్షయ్ కుమార్ ఈమెను ఆ రోజు గెస్ట్ హౌస్లో కలవమని చెప్పడం జరిగింది. ఇక అందుకు ఈషా మరుసటి రోజు కలుస్తానని, ప్రజెంట్ బిజీగా ఉన్నానని చెప్పగా అందుకు అక్షయ్ కుమార్ రేపు నేను అంత ఖాళీగా లేను, ఆల్ ది బెస్ట్ అని చెప్పి ఈమె నెంబర్ని బ్లాక్ చేశాడు. దీంతో ఒక పెద్ద బ్యానర్లో 2 ప్రాజెక్ట్స్ని కోల్పోయానని
ఈషా మీడియా ముందు చెప్పుకరావడం విశేషం. ఇక ఈ వార్తలు వైరల్ అవ్వడంతో ఇంద్రకుమార్ ఈషాతో ఇకపైన మూవీస్ చేయొద్దని వెంటనే పెళ్లి చేసుకుందామని చెప్పడం జరిగింది. కానీ అప్పటికే బాలీవుడ్లో ఈషాకి బ్యాక్ టు బ్యాక్ సినిమా ఆఫర్స్ రావడంతో పాటు మంచి డబ్బు కూడా సంపాదిస్తుండడంతో ఈషాకి ఇంద్రకుమార్ సపోర్ట్ అవసరం లేదనుకుంది. దీంతో 11 సంవత్సరాల డేట్ తర్వాత 2008లో ఇంద్రకుమార్తో బ్రేకప్ చేసుకొని విడిపోయింది. ఇక ఇదే విషయంపై మీడియా వారు అడగగా అందుకు ఈషా ఇంద్రకుమార్కి ఉన్న చెడు అలవాట్ల వల్ల మాకు సెట్ అవ్వట్లేదని చెప్పుకొచ్చింది. ఇక ఈమె అక్షయ్ కుమార్ పై చేసిన వ్యాఖ్యలు వైరల్ అవ్వడంతో 2010 తర్వాత ఈషాకి ఎవరు ఛాన్స్లు ఇవ్వడానికి ముందుకు రాలేదు. ఇదిలా ఉన్నప్పుడే ఈషా ముంబైలో తరచూ జిమ్కు వెళ్తుండేది. ఇక అక్కడ ప్రీతి జింతాతో మంచి పరిచయం ఏర్పడింది. దీంతో ప్రీతి జింతాకి క్లోజ్ ఫ్రెండ్ బిజినెస్ మ్యాన్ అయిన టిమ్మీ నారన్ని ఒక పార్టీలో ఈషాకి పరిచయం చేయడం జరిగింది. అలా ఆ పరిచయం కాస్త నిదానంగా ప్రేమగా మారి టిమ్మీ నారన్తో 6 నెలల డేట్ తర్వాత 2009 నవంబర్ 29న ఈషా సింపుల్ గా ఇరు కుటుంబ సభ్యుల సమక్షంలో పెళ్లి చేసుకోవడం జరిగింది. అలా ఆ పెళ్లి తర్వాత సినిమాల్లో నటించకూడదనే కండిషన్ మీద పెళ్లి చేసుకోగా ఆ తర్వాత ఈషా సినిమాలకి బ్రేక్ ఇచ్చింది. ఇక వీరిద్దరి అన్యోన్య సంసారానికి గుర్తుగా 2014లో రియానా అనే అమ్మాయి కూడా జన్మించింది. అలా అప్పటి వరకు ఏ ప్రాబ్లం లేకుండా సాగిన వీరి సంసారంలో బీజేపీ మంత్రి అయిన నితిన్ గడ్కరీ అడ్వైస్ తో ఈషా 2015లో బీజేపీలో జాయిన్ అయింది. దీంతో భార్యాభర్తలిద్దరి మధ్య మనస్పర్ధాలు మొదలయ్యాయి. అంతేకాకుండా ఈమెను బీజేపీ ఉమెన్ ట్రాన్స్పోర్ట్ వింగ్స్ కి వర్కింగ్ ప్రెసిడెంట్ గా నితిన్ గడ్కరీ అపాయింట్ చేయడంతో తరచూ గొడవలు జరగడం మొదలయ్యాయి. ఇక ఈ గొడవలతో విసుగు చెందిన ఈషా 2017లో నిఖిల్ నటించిన కేశవ మూవీతో సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చి మళ్ళీ బ్యాక్ టు బ్యాక్ మూవీస్ లో సపోర్టింగ్ రోల్స్ చేయడం మొదలెట్టింది. ఇక సినిమాలు రాజకీయాలు వద్దని భర్త ఎంత నచ్చ చెప్పినా ఈషా పట్టించుకోకపోవడంతో అతను ఈమెకు 2020లో విడాకులు ఇవ్వాలనుకున్నాడు. కానీ అదే సమయంలో కరోనా రావడం, లాక్డౌన్ పడడంతో పెద్దలంతా కూర్చొని పంచాయతీ చేసి ఈ గొడవలు సర్దుమణిగేలా చేశారు. ఇక ఇదిలా ఉంటే 2022లో ఈషా మళ్ళీ యథావిధిగా పొలిటికల్ మీటింగ్స్ కి వెళ్తూ మూవీస్ లో సపోర్టింగ్ రోల్స్ చేయడంతో మళ్ళీ భార్యాభర్తలిద్దరి మధ్య గొడవలు వచ్చి అవి తారాస్థాయికి వెళ్లడంతో 2023లో విడాకులకి దరఖాస్తు చేయడం జరిగింది. అలా 2023 డిసెంబర్లో ఫ్యామిలీ కోర్ట్ వీరిద్దరికి విడాకులను మంజూరు చేయడంతో తన పాపని తీసుకొని ఇప్పుడు ఈషా తన తల్లిదండ్రులతోనే ఉంటున్నట్లు తెలుస్తుంది. ఇక ఇంద్రకుమార్ ఈషా తర్వాత 3 పెళ్లిళ్లు చేసుకున్నా అతని చెడు అలవాట్ల కారణంగా వారికి విడాకులు ఇచ్చేసి 2017లో బలవన్మరణానికి పాల్పడి కన్నుమూయడం జరిగింది. ఇప్పటి వరకు ఈషా కోపికర్ హీరోయిన్ గా, సపోర్టింగ్ ఆర్టిస్ట్ గా, ఐటమ్ డాన్సర్ గా 68 సినిమాల్లో నటించింది. ఈమె నటనకు గాను ఒక ఫిలింఫేర్ అవార్డుని కూడా అందుకుంది. ఈషా విడాకుల విషయంలో తప్పేవరదని మీరు అనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. ఫోక్స్, నీ భావాలకి విలువనిచ్చేవారిని, నిన్ను ప్రేమించేవారిని, నీ పట్ల శ్రద్ధ వహించేవారిని ఎప్పుడూ అశ్రద్ధ చేయకండి. ఏదో ఒక రోజు మీకే అర్థమవుతుంది రంగురాళ్ళని వెతుకుతూ చేతిలో ఉన్న వజ్రాన్ని దూరం చేసుకున్నామని. ఇది ఫోక్స్ నటి ఈషా కోపికర్ గురించి కొన్ని నమ్మలేని నిజాలు. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిఆర్ వాయిస్. థ్యాంక్ యూ.